హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నా, మరి ఎవరు నామినేట్ చేశారు, ఏమి రీజన్స్ చెప్పారు అన్ని క్లియర్గా ఏ పాయింట్లో ఎవరిది రైట్ రాంగ్ మొత్తం చెప్పుకుందాం. ఏదో ఒక పాయింట్ వినేసా ఇక్కడ ఇది అక్కడ అది అని డిసైడ్ అయిపోకండి. మొత్తం ఏవి అంతా చూసాక ప్రోమో అంతా చూసాక ఫైనల్గా ఎక్కడ ఏ పాయింట్లో ఎవరు రైట్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్, లాజిక్ రైట్ అనిపించిందో క్లియర్గా చెప్పుకుందాం. అట్లాగే ఈ నామినేషన్కి సంబంధించి నేను నైటే ఒక వీడియో అప్లోడ్ చేసేసా. మొత్తం 7 అయితే నైన్కా మళ్ళీ సేవ్ అవుతుంది, చీఫ్ నిఖిల్ అయితే ఆమెను సేవ్ చేస్తాడు. మరి అక్కడ సోనియాకి ఎలాంటి జరగబడింది, హౌస్ మేట్స్ ఏం డిస్కషన్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా చాలా హైలైట్ ఉంటుంది. ఎవరెవరి మధ్య గొడవలు అయ్యాయి, ఎవరు నామినేట్ చేసుకుని చాలా ఎర్లీగా అందరికంటే ఫస్ట్ ముందే నేను అప్లోడ్ చేశా. ఆ వీడియో చూడండి, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ లైవ్లో జరగబోయేది, ఈరోజు ఎపిసోడ్లో చూడబోయేది. అట్టగా మిడ్-నైట్ 2:30 తర్వాత ఈ సోనియా కాదండి, ఆ అమ్మాయి ఎవరు, విష్ణుప్రియ, సీత, నైనిక వాళ్ళ గ్రూప్ డిస్కషన్ కూడా దాని గురించి కూడా మాట్లాడదాం. ఈ రోజు నేను చెప్పినట్టుగా ఇంత అది ఒక వీడియో పబ్లిష్ చేశా, అందులో చెప్పినట్టుగానే ఈరోజు ఇప్పుడు మన ప్రోమోలో కూడా కనిపిస్తూ ఉంది. ఫస్ట్ సరే ఇక సోనియా ఆదిత్య ఏమో సోనియాకి నామినేట్ చేస్తా, ఒకరికొకరు నామినేట్ చేసుకుంటున్నారు. సోనియా ఆదిత్యకి చేసేటప్పుడు ఎక్కువ పాయింట్స్ లేవు. మార్నింగ్ ప్రోమోలో ఆదిత్య ఏమో సోనియాకి చేశాడు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి చిత్రన చేస్తూ ఉంది. ఎక్కువ పాయింట్స్ లేవు, చెప్పడానికి కూడా ఎక్కువ పర్ఫార్మెన్స్ కూడా లేదు. మీరే వెళ్తారన్నారు కనుక ప్లీజ్ గో డిసైడ్ అయిపోయారు కనుక అని చెబుతా ఉంది. ఆయన లవ్ యూ ఆల్వేజ్ అని చెప్పేసి ఆయన అయితే చెబుతా ఉన్నాడు. సరే నాకు ఎలా అనిపించింది అంటే సింపుల్గా చెప్పాలంటే గత 3 వారాల నుంచి నేను నామినేషన్స్ 4 వారాలు కదా అబ్జర్వ్ చేస్తూ ఉంటే సోనియా నామినేషన్స్ తను ఎవరైనా ఆమెకి చేస్తే తిరిగి చేసేయడమే అంతే తప్ప ఏమి పాయింట్స్ అయితే ఉండట్లా. ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అన్నట్టు ఉంది. మార్నింగ్ ప్రోమోలో చూసుకుని నబీలు ఆదిత్య ఆమెను చేస్తారు, తిరిగి ఈ ప్రోమోలో చూసుకుంటే ఇద్దరిని చేస్తుంది అంతే, తనకు ఉండట్లా. ఇప్పుడు ఇక్కడ పాయింట్లు లేవు అని చెబుతూనే చేస్తుంది అంటే ఖచ్చితంగా అదే, నువ్వు నాకు చేసావు నేను నీకు నామినేట్ చేయాలంతే. ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్న వాయినం రివెంజ్ నామినేషన్ అంటది. పాయింట్స్ అయితే ఉండట్లా. పోనీ సరే ఆయనలో పాయింట్లు లేవు, పర్ఫార్మెన్స్ లేదు కనుక, ఎందుకంటే పాయింట్స్ ఎందుకు లేవంటే పర్ఫార్మెన్స్ లేదు కనుక. సరే ఈమెమైనా పెద్దగా ఆడేసి ఇరగదేసేసి కుమ్మేసి చించేసి రచ్చ చేసేసి పర్ఫార్మెన్స్ ఏమైనా ఉందా? ఉంది అంటే పాయింట్లు కూడా ఉండొచ్చు అనుకోండి. అది కూడా లేదు కదా, ఇక్కడ కూడా లేదు కదా. ఎంతసేపు క్రిటిసైజ్ చేయడం తప్ప ఎంతసేపు ఎలా ఉందంటే చిన్నోడు పెద్దోడు అనుకుని కూర్చొని మాట్లాడడం, కబుర్లు చెప్పడం, పాయింట్లు లేకుండానే వెళ్తా ఉన్నాయి. ఎంతసేపు ఫస్ట్ డే నుంచి చూస్తే బేబక్కగా పప్పుతో మొదలుపెట్టి నువ్వు నేర్చుకోలేదు, నువ్వు తెలుసుకోలేదు, నువ్వు నన్ను అడగలేదు, పెద్దోళ్ళు అడగలేదు, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఇది క్లారిటీ లేదు, ఇక్కడ తక్కువైంది, ఇక్కడ ఎక్కువైంది, ఈ టైం లేదు, పంచువాలిటీ లేదు, లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, ఇవన్నీ చెబుతూనే ఉంది తప్ప కరెక్ట్ ప్రాపర్ రీజన్ అంటూ ఒకటి కూడా చెప్పట్లా. సో ఇప్పుడు ఆయనకి వెళ్ళిపోవడమే బెటర్ అంటుంది. కానీ ఈ వారం చూస్తే నామినేషన్లు అలాగే ఓటింగ్ అంతా చూస్తే ఈ మేడమే వెళ్ళిపోయేటట్టు ఉన్నారు. సో ఫస్ట్ వీక్ నేను ఒక మాట చెప్పే విధానం ఇప్పుడు సరే, అప్పట్లో ఫస్ట్ వీక్లో చెప్పేటప్పుడు పాయింట్స్ అయితే కొద్దిగా పడుతుంది, క్లారిటీ ఉంది, వాయిస్ బాగుంది, మాటలో స్పష్టత ఉంది, సూటుగా సుత్తి లేకుండా నేరుగా పాయింట్ చెబుతోంది అనేది చెప్పుకోవడం జరిగింది. కానీ చెప్పే విధానం మాత్రం కొద్దిగా యాటిట్యూడ్, యారగెన్స్ అయితే ఉంది. అంతా నాకే తెలుసు అన్నట్టుగా, అంటే మీరు నేనే తోపు మీరేం కాదు అన్నట్టుగా. అది ఎలా ఉందని చెప్పే విధానం మెయిన్. ఇక్కడ తలను తన్నేవాడు ఉంటే తాడిని తన్నేవాడు ఉంటాడు అన్నట్టుగా, నువ్వు తోపు అయితే కావచ్చు కానీ నీకంట తోపులు ఉంటారు అనేది విషయం అయితే మర్చిపోకూడదు. సో ఈ అమ్మాయి చెప్పేటప్పుడు ఏంటంటే ఆ యాటిట్యూడ్, యారగెన్స్ వచ్చేస్తుంది. ఆ విధానం వల్ల ఆడియన్స్కి అయితే కనెక్ట్ కారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. నాకు అన్నీ తెలుసు అనుకో కానీ నాకే అన్నీ తెలుసు అనేది అనుకోకూడదు. ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ అహంకారం ఉండకూడదు. సో ఇలా అనిపిస్తుంది. నేను ఊరికే ఏదో చెప్పాను. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెబుతా. గత వారం చూసేటప్పుడు నాకు బుర్రలేదు ఉండుంటే నేను ఆ స్పెల్లింగ్ టాస్క్లోనే గెలిచేదాన్ని కదా అని యష్మి ఆ బాధలోనో ఫ్రస్ట్రేషన్లోనో అంటే తెలుసు కదా, వాటర్ బాటిల్ తెలుసు కదా, క్లారిటీ ఉంది కదా, నీకు బుర్రలేదు కదా అని చెప్పడం చూస్తే నాకే అన్నీ తెలుసు, నేనే తోపు అనే ఇది అయితే ఖచ్చితంగా ఆడియన్స్కి అయితే నచ్చదు. సో ఇప్పుడు కూడా ఇక్కడ ఆదిత్య విషయంలో కూడా అలాంటి చెప్పే తీరు చూస్తే మీరే ప్లీజ్ గో అంటూ వెళ్ళాలనుకుంటే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ సోనియా కానీ ఆదిత్య కానీ ఎవరైనా వెళ్ళాలనుకోవడం అనేది వాళ్ళ చేతుల్లో లేదు, ఇక్కడ ఆయన చేతిలో కూడా లేదు. ఎంట్రీ మాత్రమే మీ చేతుల్లో ఉంది, ఎగ్జిట్ అనేది ఆడియన్స్ చేతుల్లో ఉంది. ఆదిత్యను పంపాలా, సోనియాను పంపాలా, ఎవరిని ఉంచాలా ఏంటనేది కంప్లీట్ డిసైడ్ చేసేది ఆడియన్స్. ఎంట్రీ వరకే వాళ్ళది. మరి నాకు అన్నీ తెలుసు అనుకున్నట్టు ఉండే ఆమె మరి ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోతుంది? మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి అంటే ఆయన అనుకుంటే వచ్చేస్తుందా ఆదిత్య? మీరు కదా ఆడియన్స్ కదా, ఆయన ఉంచాలా బయటకు తీయాలా అనేది చూసేది, డిసైడ్ చేసేది. సో ఆదిత్య అనుకున్నాడు కాబట్టి అయిపోతుందా? ఆదిత్య ఉండాలనుకుంటూ ఉండిపోతాడా? బయటికి రావాలనుకుంటూ వచ్చేస్తాడా? ఆయన చేతిలో లేదు కదా. అది కంప్లీట్గా బిగ్ బాస్ చేతిలో కూడా ఉండదు. ఓన్లీ ఆడియన్సే డిసైడ్ చేస్తుంది. మరి ఇన్ని తెలిసిన ఆమె అది తెలుసు అన్నట్టు ఫీల్ అయ్యి ఆమె ఆ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతుంది? సో ఇప్పుడు అభయ్ నవీన్ కూడా వచ్చేటప్పుడు 10 years నుంచి ఫ్రెండ్ అని చెప్పిన ఆయన కూడా బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ చెప్తున్నది ఇదే, నాకే అన్నీ తెలుసు అనే ఫీలింగ్లో ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ అని లెక్క. సో అందుకే నేను చెప్పినవన్నీ కూడా. సో అదైతే కరెక్ట్ కాదు.
కాస్త నాకు తెలుసు అనుకోవచ్చు. కానీ నాకే అన్నీ తెలుసు అన్నట్టు కాకుండా చెప్పే విధానమే కొద్దిగా ఈవిడ ఫస్ట్ నుంచి ఆ యారగెన్స్, యాటిట్యూడ్ అది వస్తే కష్టం. మనుగడైతే హౌస్‌లో కనెక్షన్ అయితే ఆడియన్స్‌తో కట్ అయిపోద్ది. ఈవిడ అద్భుతంగా ఆడుతుంది. అన్నింటి ఫిజికల్ టాస్క్‌లు ప్రతి టాస్క్‌లు ఎరగదీసేస్తుంది. లేకపోతే ఇనిషియేట్ తీసుకుంటుంది. కంటెంట్ క్రియేట్ చేసేస్తుంది. ఏదో ఫన్ జనరేట్ చేస్తుంది. ఆ గుడ్లు టాస్కేటప్పుడు దొంగతనాలు చేయొచ్చు. రకరకాలుగా చేయొచ్చు. పోనీ ఆ రకంగా ఏమైనా ఎఫర్ట్ పెట్టారు. ఆడేటప్పుడు ప్రొటెక్ట్ చేసుకున్నారు. ఎళ్లారు, తెచ్చారు, ఫైటింగ్ ఇలానే చేశారు. కానీ ఇంతకు మించి 3 వారాల్లో వచ్చిన కంటెంట్ చూసుకుంటే ఈ టాస్క్‌లు చెప్పుకోదగ్గదుంది. మిగతా టాస్క్‌లు చాలా చాలా కంటెంట్ అయితే క్రియేట్ చేయొచ్చు కదా! ఎవరిని గెలవడమో, గెచ్చడం అంటే ఏదో ఒక రకం కంటెంట్ అయితే జనరేట్ చేయొచ్చు. అవేం లేవు కదా! ఇప్పుడు ప్రాంకులు చేయొచ్చు. లేకపోతే ఒకరితో ఒకరు తీసుకొని వచ్చేసి ఆడించొచ్చు, ఏడిపించొచ్చు, ఓన్నో చేయొచ్చు. ఏం లేదు కదా! సరే నెక్స్ట్ వన్ నువ్వు ప్రేరణ 9Kకి నీ గేమ్ కనిపించట్లేదు అని చెబుతా ఉంది. అట్లాగే ఆమెమంటదంటే నీ చీఫ్‌కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చా. నీ ఒళ్ళో పడాలన్నమాట నీకు కనిపించాలంటే అని లెక్క ఒక మాట ఇది ఆడుతుంది. అయితే ఇక్కడ ఎక్కడంటే ఫస్ట్ నీ చీఫ్‌కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చానంటే ఓకే అది బ్యాలెన్సింగ్ టాస్క్ ఇద్దరు ఆడారు కదా! బాల్స్ హోల్ చూసుకొట్టు, బాల్ పట్టు అదొక టాస్క్ అయింది కదా! అందులో అభయ్ వాళ్ళ చీఫ్ క్లాన్ అప్పుడు వాళ్ళ క్లాన్ చీఫ్ అప్పుడు సో ఆయనకు 90 బాల్స్ ఈ అమ్మాయికి ఒక 60 ఇస్తే అందులో టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. అంతవరకు ఓకే బాగా ఆడింది. టఫ్ అయితే ఇచ్చింది. కానీ నాకెక్కడ అనిపించిందంటే ఫస్టు నీ చీఫ్‌కే టఫ్ కాంపిటీషన్ అంటే ఆయన అక్కడ అభయ్ అక్కడ కూర్చొని గుడ్లు కాపలా కాసాడు కదా! నా గుడ్లకి బేరం లేదు. ఎవరైనా రండి ఎత్తుకుపోండి అన్నాడుగా. తీసుకొని ఆయన అక్కడ కూర్చొని గుడ్లకు కాపలా కాస్తే ఈవిడ ఇక్కడ వీళ్ళ క్లాన్ దగ్గర కూర్చొని కాపలా కాసింది ఆ గుడ్లకి. సేమ్ ఆ రకంగా కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చిందేమో అనిపించింది. ఎందుకంటే ఆయన సీత తీసుకో అన్నాడు. ఈవిడైతే తీసుకెళ్ళనివ్వకుండా అడ్డుకుంది. ఆ రకంగా అక్కడ ఆయన కూర్చొని కాపలా కాస్తే ఇక్కడ ఈవిడ కూర్చొని కాపలా కాసింది. ఆ రకంగా కూడా కాంపిటీషన్ అయితే ఇచ్చింది అనిపించింది. నెక్స్ట్ వన్ ఇంకోటేంటి మణికంఠ పృథ్వీ నాకు తగులుతుంది. నాకు భయమేస్తుంది. ఫ్యూచర్‌లో కూడా మొన్న ఆడే విధానం చూస్తే నిజమే అది. పృథ్వీ ఇక్కడ ఏమంటాడు? నువ్వు స్ట్రాంగ్ కావాలి కదా! ఇంకా అని చెబుతా ఉన్నాడు. అయితే మణికంఠ స్ట్రాంగ్‌గానే ఉన్నాడు. కనుకే విసిరేసినా, తోసేసినా, నెట్టేసినా 2 చేతులు విరిచేస్తాడేమో అన్నట్టుగా ఇలా ఇసురు కొట్టినా, నేలకేసి కొట్టినా అంత లెక్క చేసినా, నలిపేసినా ఆయన స్ట్రాంగ్ అవుతున్నాడు గనుక నిలబడతా ఉన్నాడు ఇంకా. నిలబడి హౌస్‌లో ఆడగలుగుతున్నాడు. ఓకే మెంటల్లీ, ఫిజికల్లీ వీకే. కానీ దెబ్బలు తిని స్ట్రాంగ్ అవుతా నేనుండాలి, నేను ఆడాలని మానసికంగా తనను తాను ప్రిపేర్ చేసుకుంటూ డే బై డే కొద్దిగా ఇంప్రూవ్ అవుతున్నాడు. స్ట్రాంగ్ అవుతున్నాడు. అయితే ఆ రోజు ఆడిన విధానం చూస్తే నిజంగా నిఖిల్ అండ్ పృథ్వీ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లారు కదా! ఫిజికల్‌గా అన్ని స్థాయిలు దాటేసి అమ్మో అన్నట్టుగా భయపడిపోయి హడలెత్తిపోయి వాళ్ళే అప్పుడు డిస్కషన్ కూడా చేసుకొని ఆర్టిస్ట్‌లో పడితే దెబ్బలు తగిలితే తలల కన్నా కూడా అవన్నీ మర్చిపోయి మరి వచ్చినోళ్ళు వచ్చినట్టు భూచక్రాల్లో తిప్పేసి విసిరేసి, తోసేసి, నెట్టేసి, గుంజేసి, లాగేసి, పీకేసి ఒకటి చేశారా? ఒకటి లేదా? అన్నీ చేశారు కదా! అయినా తట్టుకొని ఉన్నారంటే గ్రేట్ అనే చెప్పాలి. స్ట్రాంగ్ అవుతున్నట్టే లెక్క. అయితే ఇతను కూడా ముందు అగ్రెసివ్‌నెస్ ఖచ్చితంగా తగ్గించుకోవాలి పృథ్వీ. లేకపోతే ఎందుకంటే ఆడియన్స్‌లో సింపతి కూడా రాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ వారం చూస్తారు. ఈరోజు మనం చూడబోతున్నాం కూడా. నిఖిల్‌కి చీఫ్‌గా ఉన్నాడు గనుక ఒకరిని సేవ్ చేయాలంటే 9 కని చేసాడు. బట్ ఇతను చేయలే. లాస్ట్ టైమ్ కూడా అట్టాగే సేమ్. ఇప్పుడు యష్మి చీఫ్ అయ్యేటప్పుడు కూడా అతన్ని సేవ్ చేయాల్సిందే ప్రేరణని విష్ణుప్రియని స్వాప్ చేసిన తప్ప ఇతనికి అవకాశం ఇవ్వలే. అలాగే ఎర్ర గుడ్డు కూడా ఇతనికి ఇవ్వలే. రెడ్ ఎగ్ కూడా పృథ్వీకి ఇవ్వలే నిఖిల్. అట్లాగే గత వారం నామినేషన్ కూడా చేసాడు. ఈ వారం పోనీ సేవ్ చేసే అవకాశం వచ్చినా సరే సేవ్ చేయలే. ఆయన రీజన్స్ ఆయనకు ఉండొచ్చు. ఆయనకి ఒక ఓటు పడింది కనుక ప్రేరణ అది మాత్రం ఇతనికి 3 పడ్డాయి కనుక ఆయన లాజిక్ చెప్పుకున్నా సరే అయ్యో ఇతనికి అన్యాయం జరుగుతుంది. నా రివ్యూగా నేను చెబుతా ఇది కరెక్ట్ కాదు కదా! అతను ఒక వెపన్ లాగా వాడుకున్నాడు. కానీ ఆడియన్స్ నుంచి ఒక సింపతి రావాలి కదా! అరే ప్రతిసారి ఇతను యూజ్ అండ్ త్రో టైప్ అయిపోతుంది. వాడుకుంటున్నాడు తప్ప ఫలితంగా అయితే ఇతనికి దక్కట్లేదని ఒక ఫీలింగ్ రావాలి. బట్ అది రాదు. ఎందుకు రాదంటే ఇతను అగ్రెసివ్‌గా మొరటగా దూకుడుగా వెళ్తున్నాడులే. క్లాన్ కోసం ప్రాణం ఇచ్చేసేటట్టు ఉన్నాడు. ఆడుతున్నాడు గట్టిగా ఆడుతున్నాడు. సో ఇలాంటోడికి అట్టగే ఉండాలిలే అనే లెక్క ఉంటది తప్ప ఆ సింపతి కూడా రాదు. అదే ఇతను కొద్దిగా పొలైట్‌గా ఒబిడియంట్‌గా అవతలోళ్ళు మరి హర్టింగ్ లేకుండా ఎంత ఆడినా పర్వాలేదు. 100% ఆడే విధానం కొద్దిగా తగ్గి అగ్రెసివ్‌నెస్ తగ్గించుకొని వెళ్ళి ఉంటే అప్పుడు ఖచ్చితంగా అరే అంత కష్టపడి ఆడుతున్నాడు. వాళ్ళ టీమ్‌ని గెలిపించుకునే దానికి పాపం ఆ టీమ్‌లో ఉన్న, ఈ టీమ్‌లో ఉన్నా సరే ఇతనికి ఎవరు ఫేవర్ చేయట్లే, హెల్ప్ చేయట్లే. అవకాశం వచ్చినప్పుడు ఇతనికి ఇవ్వట్లేదని సింపతి వస్తుంది. బట్ రాదు. ఎనీవే ఇక్కడ మణికంఠ అయితే ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాడు. చెప్పుకుంటూ పోతే ఇంకెంతైనా చెప్పొచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏమంటే ఇక్కడ ప్రోమోలో మీరు గమనిస్తే ఈ ప్రోమోలో గాని, ముందు ప్రోమోలో గాని సోనియా, పృథ్వీ ఎలా నవ్వుకోవడం ఒకరినొకరిని చూసుకొని నవ్వుకోవడం ఇవన్నీ చూస్తుంటే ఎందుకు బిగ్ బాస్ ఇలా ఎవరిని రెచ్చగొట్టడానికి, ఎవరి పుండు మీద కారం జల్లడానికి అంటే ఆడియన్స్‌ని ఎలా కెలికిఫయింగ్‌గా చేయాలో బిగ్ బాస్ ఎడిటర్స్‌కి తెలిసినట్టుగా ఎవరికీ తెలీదు అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్‌లో జరిగేటప్పుడు ఇద్దరు కంటెస్టెంట్స్ ఏ సీజన్‌లో కానియ్యండి, ఏ నామినేషన్‌లో కానియ్యండి, ఇద్దరు దోస్తులుగా ఉండే కాంబినేషన్ ఏదైతే ఉంటదో వాళ్ళు అలాగా అపోనెంట్ ఉండేటప్పుడు పక్కన ఒక నవ్వు నవ్వి అలాగే ఎంజాయ్ చేసినట్టుగా చాలులే అన్నట్టుగా ఒక వెటకారంతో కూడిన నవ్వు ఆ చిన్న క్లిప్పే గాని
ఎంత మంట రేపుతుందో అంత రేపుతుంది ఆడియన్స్లో. మరి ఇప్పుడు ఎందుకు ఎవరిని మంట రేపడానికి, ఎవరిని రెచ్చగొట్టడానికి, ఎవరు పుండి మీద కారం చల్లడానికి ఇలా ఎడిటర్ చేసాడు. కానీ ఆ క్లిప్స్ అయితే చిన్న క్లిప్పే చూడడానికి, కానీ అవే ఎక్కువ ఇంపాక్ట్ అయితే చూపితే అవి ఎప్పుడు ఎక్కడ ఏది వాడాలో బిగ్ బాస్ ఎడిటర్స్కి తెలిసినట్టుగా ఈ ప్రోమోలు కట్ చేసే వాళ్ళకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు అనిపిస్తుంది. మరి మీకేమనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి. అటుగా నెక్స్ట్ వన్ విష్ణుప్రియ ప్రేరణకి బై మిస్టేక్ జరిగితే నామినేటెడ్మే, నీకు జరిగిన దానికి స్టాండ్ తీసుకోవాలంటుంది. ఎందుకంటే వీళ్ళది ఎగ్స్ 2 eggs అమ్మా, నేను బై మిస్టేక్ తినేసా, దానికోసమా చేసావు అంటే 5 అన్నారు కదా, నేను తినేసంటే ఆ అమ్మాయి ఏం చెప్పింది, నువ్వు తిన్నందుకు నాకు కాదు, నువ్వు అందరికి పర్మిషన్ ఎందుకు అడగలేదు, ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పింది. ఎనివే వీళ్ళది ఎగ్స్ అవుతుంది, దోష అవుతుంది, క్యారెక్టర్లెస్ అవుతుంది, చాలా పంచాయతీలు ఉన్నాయి కనుక రాక్షసి అంతవరకు వెళ్ళారు కనుక ఏ పాయింట్ మీద వేసుకోవచ్చు. అయితే క్యారెక్టర్లెస్ అనే పదం మీద ఖచ్చితంగా 100% హక్కు ఊరికంటే సారీ చెప్పింది, ఓకే కాదు అనట్లే. ఈ అమ్మాయికి పర్టికులర్గా విష్ణుప్రియకి తనకు ఆ మాట అనింది కాబట్టి ఆ అమ్మాయి చేయొచ్చు. సారీ చెప్పేసింది కాబట్టి నేను ఎలా మర్చిపోతున్నాను, హర్ట్ అయ్యాను కదా, సో నువ్వు ఇలాంటి హౌస్లో ఉండి అలాంటి మాట్లాడినప్పుడు నువ్వు ఇంట్లో ఉండేదానికి అర్హత లేదని ఆమె అయితే చెప్పొచ్చు. ఇప్పుడు సీత వాళ్ళంటే ఇంకా వీడికి రెచ్చగొట్టరు కానీ సారీ చెప్పేస్తే ఎలాగంటే పొరపాటు జరిగితే సారీ చెప్పింది, రియలైజ్ అయ్యింది, ఓకే. కాకపోతే ఆ పదంలో ఉంది, మరి ఏ పదమైనా కావచ్చు. అలాగే మరి నీ విషయంలో స్టాండ్ తీసుకోలేదంటే ఆడు పృథ్వీలో ఊత పదంలో అనేసి నిన్న మీదకి వెళ్ళడం, ఆ బుట్టను తనడం ఈ పాయింట్ అయ్యి ఉంటుందో నేను అనుకుంటాను. పృథ్వీ కోసం అయ్యి ఉండొచ్చు, వర్డ్స్ వాడేశాడు కదా అందుకోసమని. బట్ నీది రివెంజ్ నామినేషన్ అని అయితే ఏమో చెబుతుంది. రివెంజ్ నామినేషన్, మరి ఇన్ని పంచాయతీలు జరిగాయి, ఇన్ని 2 వారాలు 3 వారాల నుంచి వీళ్ళిద్దరి మధ్య 1-to-1 అవుతుంది. సో ఖచ్చితంగా ఆమె కూడా చెప్తుంది అదే ఉంటుందని లెక్క. అలాగే రివెంజ్ నామినేషనే దీని గురించి, ఎందుకంటే ఖచ్చితంగా ఇది రివెంజ్ నామినేషన్ ప్రేరణ అంటే 100% రివెంజ్ నామినేషనే. ఇక్కడ ఏమంటుంది, అలా అయితే అన్ని వర్డ్స్ తీసి రివెంజ్ అనొచ్చు కదా అంటుంది. కానీ విష్ణుప్రియ ఎగ్జాక్ట్గా వీళ్ళది రివెంజ్. ఎందుకంటే నైట్ వీళ్ళ ముగ్గురు 2:30 తర్వాత గ్రూప్ గేమ్ మొదలు పెట్టేస్తారు. క్లియర్గా ఫ్లడ్ లైట్ల వెలుగులో దొంగ పోలీసు ఆడుతూ దొరికిపోవడం అంటే ఇదే వీళ్ళదే అనిపిస్తుంది. గేమ్ సీత, విష్ణుప్రియ, నయనిక ముగ్గురు కలిపి మన 6 ఓట్లు కలిపి వాళ్ళ ముగ్గురికి వేసేద్దాం. ఊరికి ఆదిత్యకి 2 వేద్దాం, 2 మణికంఠకి వేద్దాం, 2 ప్రేరణకి వేద్దాం, వాళ్ళ ముగ్గురు నామినేషన్లోకి వచ్చేస్తారని క్లియర్గా మాట్లాడుకునే ఆ విష్ణుప్రియ కూడా చెప్పింది, నాకు మణికంఠకి వెయ్యాలని ఉంది, బట్ మీ 2 మణికంఠకి వేయండి, నేను ఆదిత్యనైతే వదలని ఆమె చెప్పడం. అలాగే నయనిక కూడా చెప్పడం, నేను ప్రేరణకి వేస్తా, అట్లాగే ఇంకెవరు ప్రేరణకి మణికంఠకి నేను వేస్తా, ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఆయన వల్ల అని చెప్పడం. అట్లాగే సీత కూడా సేమ్ ప్రేరణకి అలాగే మణికంఠకి వేస్తానని చెప్పేసి మణికంఠకి ఆదిత్యకి ఇలా చెప్పడం. మొత్తానికి ముగ్గురు కూడా 6 ఓట్లు ఉంటాయి కనుక ముగ్గురికి వేసేద్దాం అని చెప్పి పక్క ఫిక్స్ అయిపోయి వేశారు. ఫైనల్గా సీత కూడా అందుకనే ప్రేరణ మణికంఠకి వేస్తే, విష్ణుప్రియ ప్రేరణ ఆదిత్యకి వేస్తే, నయనిక ఏమో మణికంఠ అండ్ ఆదిత్యకి ఎట్లా ఆడుకుంటూ వచ్చారు. సో నాకైతే అర్థం కావట్లే, ప్రతి సీజన్లో సరే బిగ్ బాస్ ఏంటి, జస్ట్ రోహిణి ఒక సీజన్ 3లో కదా ఆమె ఇంకొక ఆమెతో పక్కన నామినేషన్లు అవుతున్నప్పుడు చెవిలో ఇలా గుసగుసలు ఆడితేనే బిగ్ బాస్ ఇమీడియట్గా నామినేషన్లు అంటే మీకు సీరియస్నెస్ లేదా, ఇక్కడ మాట్లాడతారా మీరు, మీ ఇద్దరిలో ఒకరు డైరెక్ట్ నామినేషన్ అవ్వాలని చెప్పి రోహిణిని తెచ్చి డైరెక్ట్ నామినేషన్ పడిస్తే ఆ అమ్మాయి ఆ రోజు అవుట్ అయిపోయాయి. అలాంటిది పైగా నామినేషన్లు ఎప్పుడు ఎవరు గుసగుసలాడినా మాట్లాడినా, మైక్ లాస్ట్ వీక్ కూడా ఎవరది సోనియా అండ్ నిఖిల్ మాట్లాడుకుంటే మీరిద్దరు ఎంతసేపు ఏం మాట్లాడుకున్నారో బయటికి మాట్లాడినా అంత సీరియస్గా తీసుకుంటే ఆయన పర్టికులర్గా నామినేషన్ల గురించి అసలు మాట్లాడొద్దని ప్రతి సీజన్లో వార్నింగ్ ఇచ్చి ఆయన మరి ఎంత డైరెక్ట్గా పబ్లిక్గా నువ్వు ఇద్దరిని టార్గెట్ చేయి, నేను ఇద్దరిని టార్గెట్ చేస్తాను, మన ముగ్గురం కలిపి వాళ్ళ ముగ్గురం చేద్దాం, పలానా వాళ్ళకి నువ్వు వేయి ఇలా పంచుకొని వాటాలు వేసుకుంటూ మరి నీ వాట కింద వాళ్ళని చేయి, నా వాట కింద వీళ్ళని చేస్తాను గ్రూప్ గేమ్ ఆడేస్తూ ఉంటే ఆడియన్స్ దృష్టిలో వాళ్ళు ఎటు అయిపోతారు, అమ్మనాయన ఇలా కలిసి ఆడేస్తారని. ఫ్రెండ్స్గా మాట్లాడుకోవచ్చు, ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, కానీ కంప్లీట్గా చెప్పుకొని చేసుకుని సరే మరి బిగ్ బాస్ ఎందుకు కనీసం హెచ్చరించట్లేదు, వార్నింగ్ ఇవ్వట్లేదు? ఇవైతే బేసిక్ రూల్స్ కదా, ఫస్ట్ రూల్స్ అయితే కదా, మరి ఎందుకు పట్టించుకోవట్లేదు, పాటించట్లేదు అనేది చూద్దాం. అదే విషయంలో మాత్రం అడగాల్సిన అవసరం ఉంది, అయితే ఖచ్చితంగా ఉంది, అది కంట్రోల్ చెయ్యాలి. లేకపోతే ఏముంటుంది అక్కడ, మళ్ళీ ఏమో మనది ఇండివిజువల్ గేమ్ అనుకుంటారు సీత వాళ్ళు. ఎట్లా ఇది ఇండివిజువల్ గేమ్ అంటే, టాస్క్ ఆడితే ఇండివిజువల్ టాస్క్ కాదు, మొత్తం ఓవరాల్గా హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి బయటకు వచ్చేంత వరకు మీ ప్రతి యాక్టివిటీ, మీరు ఆడే ప్రతి మాట, చేసే ప్రతి స్టెప్, వేసే ప్రతి స్టెప్ కూడా గేమే. సో మీరు ఇలా కంబైన్డ్గా గ్రూప్ గేమ్ ఆడిస్తే ఎట్లా అని ఖచ్చితంగా చెప్పాలి, అడగాలి. ఆ వీడియో వీకెండ్లో ఖచ్చితంగా హోస్ట్ అయితే అడుగుతారు, చూపిస్తారు. గత సీజన్లో ఇలాంటివి అడిగేటప్పుడు చూపించేవారు, ఈసారి కూడా ఉంటుందని అనుకుంటున్నా. మరి మీరు కూడా దాని గురించి మీ ఒపీనియన్ కూడా కామెంట్ అయితే చేయండి. దానికి ఫుల్ డీటెయిల్గా నైట్ ఒక వీడియో కూడా అప్లోడ్ చేశా. మణికంఠ కూడా అలాగే యష్మి కోసం సారీ చెప్పడం, మన కన్ఫెషన్ రూమ్లో వీడియో గురించి ఆమె నేను మామూలుగా అన్నారా బాబా ఆ రోజు మూమెంట్లో ఆడికి ఎలా చూపించారు, ఎలా పోయిందో పాపం ఆడు ఫీల్ అవుతున్నట్టుందో, ఏమైపోతాడు అన్నట్టుగా అవుతుందని చెప్పి ఆమె కూడా మళ్ళీ ఫీల్ అవుతుంది. అవన్నీ కూడా దీనికంటే ముందు వీడియోలో అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా
ఉంటుందో చూడండి. అటుగా ప్రేరణ మణికంఠగా చేస్తుంది. నీట్‌గా ఉంటావు, ఉండి సడన్‌గా వచ్చి ఇప్పుడు ఎవరిని పొడుస్తావో తెలియట్లేదురా భయ్! ఏంటి ఇది అందరికీ తెలిసిందే మణికంఠ విషయంలో. చిన్నదానికి పెద్ద పాయింట్‌గా చేసి మైక్రో అబ్జర్వేషన్ చేసి మరి అతడు మైక్రో అబ్జర్వర్‌గా మారిపోయి కూడా చేస్తా ఉంటాడు. విష్ణుప్రియకి అట్లాగే చేస్తాడు. ఆదిత్య విషయంలో, యష్మిలో. అందుకే నీ పక్కన ఉంటే మాకే భయం వేస్తుంది బాబు. ఇప్పుడు ఎవరిని నామినేట్ చేస్తావు? ఏ పాయింట్ తెస్తావు అన్న లెక్క. సో అదే మరి పైకి ఇక్కడ విచిత్రం అంటే ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే ఆ విషయం ఆయనే స్వయంగా ప్రకటించుకున్నాడు. విష్ణుప్రియ నేను 3 రోజులు నీ పక్కనుండి నీ అన్ని గుణగణాలు గమనించి ఇగో ఈ ఒక పాయింట్ పట్టుకొని వచ్చి చేశా అని చెప్పడంతో ఆయనంతట ఆయనే చెప్పడంతో ఇక వరుసగా ప్రతి వారం అదే అవుతా ఉంది. ఆయన చెప్పుకో నువ్వు ఇందుకోసం ఫ్రెండ్షిప్ చేస్తావు, స్పై లాగా వస్తావా, ఫ్రెండ్ లాగా రావా అని లెక్క ఎలివేషన్ అవుతుంది. అది ఎవ్రీడే ఎవ్రీ వీక్ ఇదే నడుస్తూ ఉంది. అయితే వరుసగా ఈయన 4వ వారం నామినేషన్లో ఉన్నాడు కంటిన్యూగా. ఈ వారం కూడా సేవ్ అవుతాడు. ఇక ముందు కూడా చూడాలి ఏమవుతుందో, ఎన్ని వారాలు ఉంటాడో. నాకు తెలిసి ప్రతి వారం ఉంటాడని అనుకుంటున్నా. ఈ వారం ఏకంగా 5గురు అయితే ఇతను నామినేట్ చేసేసారు. అలాగే నెక్స్ట్ వన్ సోనియా వర్సెస్ నబీల్. మిస్టర్ ఫెయిల్ సంచాలక్ అంటే మిస్టర్ కాదు నబీల్ అను అంటే ఆయన ఏదో జస్టిస్ చౌదరి సినిమా డైలాగ్ లాగా ఉన్నాయి. ఇలా చూస్తూ ఉంటే మేము అప్పుడు మిస్టర్ ఫెయిర్ సంచాలక్ అంటూ చెబుతా ఉంది. ఎంత ఇస్తానో అంత తీసుకునే దమ్ము కూడా నాకు ఉంది అంటే ఆయన కూర్చుంటే కూర్చోకూడదు అంటుంది. ఇది మాత్రం కరెక్ట్. నామినేషన్లు అప్పుడు అది రూలు. నామినేషన్ అవతల వాళ్ళు చేస్తున్నారంటే నువ్వు నిల్చోవాలి. వాళ్ళైనా వాళ్ళు ఎంతసేపు నిల్చొని నీకు పాయింట్ చెబుతారో అంతసేపు ఉండాలి తప్ప సరే నువ్వు నిల్చో నేను కూర్చుంటానడం తప్పు. సో ఆ విషయంలో గట్టిగా నువ్వు నిల్చోముందని చెప్పి సయామే చెప్పడంలో తప్పులేదు. నిల్చోబెట్టి ఉండాలి అది అంతే తప్ప నేను రిలాక్స్ అయిపోతా కూర్చుంటానంటే కుదరదుగా. సరే ఇక తర్వాత పాయింట్ ఏంటి నబీల్ నేను ఫేక్, నేను రాంగ్, నేను రీలా అమేజింగ్ అంటున్నాడు. అయితే ఆ రోజు ఫెయిర్గా సంచాలకుగా చేశాడు. ఎక్స్ టాస్క్లో నబీల్ ఏమి అన్ఫెయిర్ డెసిషన్స్ తీసుకోలే, ఫెయిల్ అయిపోలే. ఉన్నంతలో బ్రహ్మాండంగానే చేశాడు, కంట్రోల్ చేశాడు. అందరికంటే ఎక్కువ అబ్జర్వేషన్ ఇచ్చిన టాస్క్ రచ్చరంబోల టాస్క్ అయింది. మిగతా అందరు సంచాలకులు ఏంటి 2 ఆడేటప్పుడు 4 ఆడేటప్పుడు మహా అయితే 5 6 ఆడేటప్పుడు ఇట్లా సంచాలకులుగా చేశారు ప్రేరణ వాళ్ళు. బట్ హౌస్ అంతా ఆడేటప్పుడు ఇతను సంచాలకు అంటే ఎంతమంది నన్ను చూసినా మాక్సిమం రూల్స్ పెట్టి గట్టిగా వాయిస్ లేపి అందరిని కంట్రోల్ చేసి ఎక్కడ ఉండాలి ఎక్కడ అనుకో మాక్సిమం రూల్స్ ప్రకారం ఆడించేదని ప్రయత్నం అయితే చేశాడు. అందులో అన్ఫేర్ ఏం చేయలే. అయితే ఇద్దరు అక్కడ ఏంటంటే ఆ పృథ్వీకి సోనియాకి అంటున్నాడు ఇంతకు ముందు వచ్చిన ప్రోగ్రామ్ గట్టిగా అరిస్తా నరాలు వస్తాయి అంటే అది బాడీ స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒకలాగా ఇలాగా ఆడేటప్పుడు వస్తాయి. అది పెద్ద మ్యాటర్ కాదు కదా. కాకపోతే అది నబీల్ చెప్పేది ఏంటంటే ఒక్కొక్కల బాడీ నేచర్ని బట్టి అది ఉంటుంది. అయితే నబీల్ చెప్పేది ఏంటంటే మీరు అరిస్తే నేను అరుస్తా, మీరు నరాలు దించుకున్నట్టు కేకలు వేస్తే నేను చేస్తే, మీరు కూల్ అయితే నేను కూల్ అయితే అని లెక్క చెబుతా ఉన్నాడు. ఎనివే సంచాలక్ అయితే బాగానే చేస్తారు. మరి ఓవరాల్గా ఇవి ఈ నామినేషన్స్ అన్నిటికి సంబంధించి లైవ్ అవ్వగానే మళ్ళీ ఫుల్ క్లారిటీతో అప్డేట్స్ అయితే చేస్తా. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని న్యూస్ బోర్డు జర్నలిస్ట్ సతీష్. అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయడం మీద మర్చిపోకండి. ఇంతకు ముందు వేసిన 2 వీడియోస్ చాలా అప్డేట్స్ ఉన్నాయి. చాలా ఫస్ట్ ది బెస్ట్ ఇచ్చాను. అవైతే ఒకసారి చూడండి, మిస్ కాకండి.